వెల్కమ్ టు ఏఆర్ కుకింగ్ రెసిపీస్. ఈరోజు బీరకాయ తొక్కు ప్లస్ బీరకాయతోటి పచ్చడి. ఇదిగో బీరకాయ తొక్కు ఇలా నీట్గా కడిగి చెక్కు తీసేసుకొని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి, లేకపోతే ఏగదు. చూడండి, చేయొచ్చు. కొంచెం దూరంగా పెట్టి 2 స్పూన్ల ఆయిల్, ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. ఆవాలు, కొంచెం జీరా, ఇవన్నీ పచ్చిమిర్చి, ఇది ఇలా వేసుకోండి. లేక మొహం పడుతుంది. కొంచెం ఇలా తెల్లగా అవగానే ఇదిగోండి ఈ ముక్కలు మొత్తం ఇలా వేసేసుకోండి. సన్నగా కట్ చేసుకున్న బీరకాయ తొక్కు ఇలా వేసేసుకోండి. చూడండి, కొన్ని విడి ముక్కలు ఇలా ఇదిగో చూడండి. చిన్న మంట మీద వేసుకోండి, ఎందుకంటే ఈ కొంచెం గట్టిగా ఉంటుంది కదా, పైన తొక్క కొంచెం గట్టిగా ఉంటుంది కదా. మీరు సిమ్లో పెట్టుకున్నాం అనుకోండి, నీట్గా అంతా మగ్గిపోద్ది. ఇప్పుడు కొంచెం దీనికి సరిపడా చింతపండు పెట్టుకోవాలి. ఇప్పుడు ఉన్నాయి చింతపండు, చింతపండు సరిపోయి పుల్లగుండ బాగా చూడండి. ఇదిగోండి చింతపండు, ఇదిగోండి కరివేపాకు. ఇదిగోండి చూడండి, మగ్గిపోయింది, కలర్ కూడా చేంజ్ అయిపోయింది, వేగిపోయింది. ఇది పచ్చడి చల్లారిపోయింది. దీన్ని మనం ఇలా మిక్సీలోకి వేసుకుని గ్రైండ్ చేసుకోవడమే. పచ్చడిని మొత్తం మిక్సీలోకి షిఫ్ట్ చేసేసుకుని సరిపడా ఉప్పు వేసుకోవాలి. కదండి, తొక్కు పచ్చడి రెడీ అయిపోయింది. ఇలా మిక్సీలో గ్రైండ్ చేసేసుకున్నాం మనం, నీట్గా వచ్చేసింది. మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బెల్ ఐకాన్పై క్లిక్ చేస్తే మీకు వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఏఆర్ కుకింగ్ రెసిపీ.